గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ హరీష. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న బీహార్ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెల్లడి కానున్నాయి. సీఎం నితీష్ కుమార్ తన అధికారాన్ని నిలబెట్టుకుంటారా లేదా అనేది ఇవాల్టితో తేలిపోనుంది. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసిన రికార్డ్ నెలకొల్పిన నితీష్ కుమార్ ఈసారి గెలిస్తే సరికొత్త చరిత్ర సృష్టించిన వారవుతారు. ఇవాళ ఉదయం 8 గంటలకు ఓట్ల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేసింది ఈసీ. కౌంటింగ్ సెంటర్లలో 2 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామని వెల్లడించింది. మొదటి భద్రతా వలయంలో కేంద్ర పారామిలిటరీ దళాలు, ఆ తర్వాత రాష్ట్ర పోలీస్ బలగాలతో పహారాను ఏర్పాటు చేసింది. 24/7 సీసీటీవీ నిఘాను కూడా ఉంచుతోంది. ఇక ఓట్లు భద్రపరిచిన ప్రతి స్ట్రాంగ్ రూమ్ క్యాంపస్ దగ్గర జిల్లా సీనియర్ అధికారుల పర్యవేక్షణలో ఓ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. జిల్లా ఎలక్షన్ ఆఫీసర్లు, రిటర్నింగ్ ఆఫీసర్లు స్ట్రాంగ్ రూమ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఈసీ ఆదేశించింది. రైట్, ఇక దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న బీహార్ ఎలక్షన్ కి సంబంధించిన ఫలితం ఈ రోజే వెల్లడి కాబోతోంది. అలాగే ఇటు జూబ్లీ హిల్స్ లో ఎవరు విన్ కాబోతున్నారు అన్నది కూడా మరికొద్ది సేపట్లోనే, అంటే 8 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ అన్నది ప్రారంభమవుతోంది. మరి ఓవరాల్ గా సినారియో ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఉన్నారు ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్. సో కళ్యాణ్, ఇవాళ మనం చూస్తున్నామంటే జూబ్లీ హిల్స్ అన్నది అందరి దృష్టి కూడా, అసలు జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు ఎవరు అభ్యర్థి అవుతారన్నది ఒక ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న. మరి మీ అంచనాలు ఏంటి? మరోవైపు బీహార్ లో కూడా ఎన్డీఏ రాబోతుందా, మహాగఠబంధన్ రాబోతుందా అని అనేక అంచనాలు కూడా ఉన్నాయి. కరెక్ట్ హరీష్, ఈ రెండు దేశవ్యాప్తంగా ఎన్డీఏనా మహాగఠబంధనాన్ని బీహార్ పై ఫోకస్ పెడితే, తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా జూబ్లీహిల్స్ పై ఫోకస్ ఉంది. తెలంగాణలో అందులో రాజకీయ సమీకరణాలన్నీ, అటు బీహార్ ఎన్నికలు దేశవ్యాప్తంగా మారబోతున్నాయని, ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతుంది రాజకీయంగా ముందు అనేది జూబ్లీహిల్స్ ఫలితంతో తేలబోతుందని ఒక చర్చ చాలా రోజుల నుంచి జరుగుతుంది. దీనిపై బెట్టింగ్లు అయితే 100 కోట్ల బెట్టింగ్లు, చాలా సర్వేలు మనకు వచ్చాయి. బీహార్ పై వచ్చాయి, తెలంగాణపై కూడా, జూబ్లీహిల్స్ పై కూడా వచ్చాయి. అన్ని సర్వేలు ఆల్మోస్ట్ 80% ఎబో సర్వేలు అక్కడ ఎన్డీఏ కూటమి బీహార్లో, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నాయని తేల్చి చెప్తున్నాయి. అయితే చాలా సందర్భాల్లో సర్వేలు తప్పుడు అంచనాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అటు మహాగఠబంధన్ కానీ అక్కడ బీహార్లో, ఇక్కడ బీఆర్ఎస్ కానీ ఇంకా ఆశలు సజీవంగానే ఉంచుకున్నాయి. మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఏం జరగబోతుంది ఏంటి అనేది కాసేపట్లోనే అభ్యర్థుల భవితవ్యం, ఇటు రాజకీయ భవితవ్యం, రాష్ట్రాలు, దేశంలో రాజకీయ భవితవ్యం, ఆయా పార్టీల భవితవ్యం అన్ని కూడా ముడిపడి ఉంది. కాసేపట్లో సరిగ్గా 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్లు ముందు కౌంట్ చేస్తారు. దాదాపు ఒక 10-15 నిమిషాలు, ఎందుకంటే ఒకే నియోజకవర్గం తెలంగాణలో కాబట్టి చాలా ఫాస్ట్గా క్విక్గా పోస్టల్ బ్యాలెట్లు అయిపోతాయి. ఆ తర్వాత ఇమ్మీడియట్ రౌండ్ల వారీగా, ముఖ్యంగా జూబ్లీహిల్స్ చూద్దాం ఫస్ట్. రౌండ్ల వారీగా జరుగుతుంది కౌంటింగ్. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంటే 407 ఈవీఎం యూనిట్లు ఉందట అక్కడ లెక్క. ఆ లెక్కన 10 రౌండ్లలో ఒక్కొక్క రౌండ్కి 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 42 ఈవీఎంలు పెడతారు. 9 రౌండ్లలో 42 చొప్పున మనకు రిజల్ట్ బయటకు వస్తుంది. అంటే 42 ఈవీఎంలలో వచ్చిన ఓట్లు ఎన్ని అనేది ఎవ్రీ రౌండ్లో తేలబోతుంది. 9 రౌండ్లు అలా సాగుతాయి. చివరి రౌండ్ మాత్రం ఒక 13 ఈవీఎంలు అక్కడ తగ్గుతాయి. దాంతో 39 ఈవీఎంలు మాత్రమే ఉంటాయి చివరి రౌండ్లో. అంటే చివరి రౌండ్ కొంత తక్కువ ఉంటుంది. అంటే 13 ఈవీఎంలు తక్కువ కాబట్టి దాదాపు 1300 ఓట్లు, 13,000 ఓట్లు అక్కడ తగ్గుతాయి. ఓవరాల్గా 194,000 ఓట్లు వేశారు. ఎవరి భవితవ్యం ఏంటి అనేది కాసేపట్లో తెల్లబోతుంది. ఇక బీహార్లో కూడా అదే పరిస్థితి. ఎన్డీఏ మహాగఠబంధన్ ఈసారి హోరాహోరీగా తలపడ్డాయి. నితీష్ కుమార్ మరోసారి గెలిచే అవకాశాలు ఉన్నాయని అన్ని సర్వేలు తెలిసాయి. ఇది నిజంగా రికార్డ్ అవుతుంది. మళ్ళీ నితీష్ కుమారే గెలిస్తే రికార్డ్ అవుతుంది అది. ఒకవేళ అలా కాకుండా మహాగఠబంధన్ వస్తే మాత్రం దేశ రాజకీయాల్లో ఒక సమూల మార్పు వచ్చే అవకాశం ఉందనే చర్చ ఉంది. దానికి ప్రధాన కారణం అంటే ఏంటంటే హరీష, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఇప్పుడు కేవలం నితీష్ కుమార్కి వచ్చిన ఎంపీ సీట్లు, ఆంధ్రప్రదేశ్లో వచ్చిన చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ సీట్లు, ఈ 2 సీట్లపైనే కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఆధారపడి ఉంది. కాబట్టి ఒకవేళ బీహార్లో నితీష్ కుమార్కి ఏమైనా హంగు వచ్చే పరిస్థితి ఉండి కాంగ్రెస్తో కలవాల్సిన అవసరం వచ్చినా కూడా దేశంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి కూడా కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి నితీష్ కుమార్ అటు ఎన్డీఏ వైపు, మహాగఠబంధన్ వైపు అలా తొంగి చూసిన దాఖలాలు గతంలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా ఏమైనా జరగచ్చు అనే ఒక కీలక చర్చ ఉంది. కాకపోతే ఇక్కడ ఎన్డీఏ కూటమికే మెజార్టీ సర్వేలు చూపుతున్నాయి. కాబట్టి ఎన్డీఏనే అక్కడ లీడ్ వస్తే
నితీష్ కుమార్ ప్రభుత్వానికి కానీ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి కానీ ఎలాంటి డోకా ఉండదు, ఇంకా స్ట్రాంగ్ గా కూడా అవుతాయి. అండ్ ఎగ్జిట్ పోల్స్ కూడా అక్కడ ఎన్డీఏకి ఇచ్చే, అండ్ ఇక్కడ మన జూబ్లీస్ కాంగ్రెస్ కి ఎడ్జ్ ఇచ్చాయి. ఆల్మోస్ట్ అన్ని ఎగ్జిట్ పోల్స్ అదే రకమైన ఎడ్జ్ ఇస్తాయి. కంపేర్ చేస్తే ఇక్కడ జూబ్లీస్ లో మాత్రం చాలా తక్కువ, అంటే 5% వేరియేషన్ కనిపిస్తుంది దాదాపు. బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి అంటే జస్ట్ 5%, అంటే 10,000 15,000 అట్లా లీడ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది ఏమైనా కావచ్చు. అది సైలెంట్ ఓటింగ్. ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ పెట్టుకుంది ఏంటంటే సైలెంట్ ఓటింగ్ అనేది చాలా పెద్ద ఎత్తున జరిగింది. ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి యాంటీగా ఎవరు బయటకు రావట్లేదు చెప్పడానికి. ఈవెన్ సర్వేలకు కూడా వాళ్ళందరూ ప్రభుత్వానికి మీ వ్యతిరేకంగా ఓటేసామని జనరల్ గా చెప్పుకోరు ఎవరు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఒక్కదానిపైనే హోప్ పెట్టుకుంది. సైలెంట్ ఓటింగ్ అనేది మాకే ఉంది, మేము గెలుస్తామనే ధీమాగా ఉంది. బీహార్లో మాత్రం ఎన్డీఏ కూటమికి మరోసారి స్పష్టమైన ఆధిక్యత చూపిస్తున్నారు. ఆడున్న 243 సీట్లలో 133 మినిమం 133 ఎన్డీఏ కూటమికి ఎక్కడ చూసినా 133 మినిమం కనిపిస్తుంది. మహాగఠబంధన్కి కేవలం మినిమం సీట్లు ఇచ్చింది 70 నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే డబుల్ ఆల్మోస్ట్. ఎన్డీఏ కూటమి 133 మినిమం ఉంటే సర్వేలన్నీ, మహాగఠబంధన్కి 70 మినిమం 70 ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఎన్డీఏ కూటమి వైపే ఉన్నాయి. సర్వేలు నిజమవుతాయా, సర్వేల అంచనాలు తప్పి తలకిందులై ఇంకేమైనా జరుగుద్దా అనేది కాసేపట్లో మనకు తెలబోతుంది. ఢిల్లీ నుంచి మన ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. బీహార్లో ఏం జరుగుతుంది గోపితో మాట్లాడదాం. అదేవిధంగా ఇక్కడ మన కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద జూబ్లీహిల్స్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద రాముడు కేంద్రం లోపల ఉన్నారు, కేంద్రం బయట అజయ్ ఉన్నారు. ఆడ రాజకీయ పార్టీల హడావుడు ఇప్పటికే స్టార్ట్ అయింది. అజయ్ మనం మాట్లాడదాం 1 by 1. ముందు గోపితో మాట్లాడదాం. గోపి, బీహార్ పల్స్ అనేవి దాదాపు ఎగ్జిట్ పోల్స్ అన్ని ఇచ్చేసాయి. బీహార్ పల్స్ ఎలా ఉంది, అక్కడ ప్రజల పల్స్ ఏముంది అని చెప్పేశాయి. ఎందుకంటే ఎక్కడ చూసుకున్నా ఏ సర్వే చూసినా 133 కంటే తక్కువ ఎన్డీఏ కూటమికి ఎక్కడా లేదు. అంటే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. అక్కడ ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేస్తుంది క్లియర్గా. మహాగఠబంధన్కి వచ్చేసరికి 70 నుంచి స్టార్ట్ అవుతుంది. హైయెస్ట్ ఇచ్చింది కూడా ఓన్లీ 110, అంటే ఎక్కడ మ్యాజిక్ ఫిగర్కి దగ్గర ఇవ్వలేదు అసలు మహాగఠబంధన్కి. కాబట్టి క్లియర్గా అంచనా వేసుకోవచ్చా? గతంలో చాలా సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పిన సందర్భం ఉంది. ఇప్పుడు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కూడా అక్కడ నితీష్ కుమార్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు, వీళ్ళిద్దరిపైన ఆధారపడి ఉంది. అక్కడ ఏమైనా తేడా వస్తే, అక్కడ హంగ్ వచ్చినా, లేకుంటే ఆడ మహాగఠబంధన్ వైపు కొంత మొగ్గు చూపాల్సి వచ్చినా నితీష్ కుమార్ ఏం చేస్తారు అనే ఒక చర్చ కూడా ఉంది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ నిజమైతే ఏ ఇబ్బంది ఉండదు. నిజం కానప్పుడు రాజకీయ పరిణామాలు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఆ ఎగ్జిట్ పోల్స్ అంచనాల వరకు మీరు బీహార్ ఎలక్షన్ దగ్గర చాలా రోజుల నుంచి పరిశీలిస్తారు కాబట్టి ఇదే రకమైన ఎగ్జిట్ పోల్ వాతావరణమే అక్కడ కనిపిస్తుందా? కళ్యాణ్, మీరు అన్నట్టు నితీష్ కుమార్ ఒకవేళ మహాగఠబంధన్ వైపు మళ్తే కనుక దేశ రాజకీయాలలో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. కానీ ఇప్పటికే ఇటు బీజేపీకే ఓటర్లంతా కూడా పట్టం కట్టారు. డబుల్ ఇంజన్ సర్కార్కి సంబంధించి కావచ్చు, లఖ్పత్లను చేస్తామంటూ కూడా మోడీ బహిరంగ సభలో చెప్పడము, అదేవిధంగా నిరుద్యోగానికి సంబంధించి 1 కోటి ఉద్యోగాలను కూడా బీహార్లో కల్పిస్తామంటూ కూడా కేంద్రం నుంచి నరేంద్ర మోదీ హామీ ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా ఓటర్లపైన కొంత ప్రభావం చూపడం జరిగింది. సర్వేలంతా కూడా ఎన్డీఏ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయనేది కూడా స్పష్టమవుతుంది. ఎందుకంటే 122 మ్యాజిక్ ఫిగర్ ఉంది. ఆ 122 మ్యాజిక్ ఫిగర్ను దాటి ప్రతి సర్వే కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీజేపీకే ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి ఏర్పాటు చేయబోతుంది అనేది కూడా స్పష్టమైన ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఓటర్లు సైలెంట్ ఓటింగ్లో కనుక మహాగఠబంధన్కి ఇస్తే కనుక దేశ రాజకీయాల్లో చాలా కీలక పరిణామాలు జరిగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఎన్డీఏ చాలా ఇటు నితీష్ కుమార్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు ఎంపీలకు సంబంధించిన బలంతో ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో కొంత ఉన్న పరిస్థితి ఉంది. మరి ఇటువంటి సిచ్యువేషన్లో మీరు అన్నట్టుగా మహాగఠబంధన్ వైపు కనుక నితీష్ కుమార్ చూస్తే ఖచ్చితంగా బీజేపీకి కొంత ఇబ్బంది కలిగే వాతావరణమే ఉంది. అయితే ఇప్పటికే ఇందులో ఏదైతే 101 స్థానాలకు సంబంధించి ఇప్పుడు మహాగఠబంధన్ జేడీయూ 101, భాజపా 101 కూటమిలో ఈ రెండు కూడా సమానంగా సీట్లు పంచుకున్న నేపథ్యంలో బీజేపీ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతుంది అనేది కూడా బీజేపీ కొంత ధీమా వ్యక్తం చేస్తుంది. అత్యధిక స్థానాల్లో బీజేపీ గెలుపొందబోతుంది. కాబట్టి ఇటు ఎన్డీఏ మరోసారి ఈ యొక్క ప్రభుత్వాన్ని బీహార్లో ఏర్పాటు చేస్తుందన్న ధీమా మాత్రం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు మహాగఠబంధన్కి చూసుకుంటే ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ చేస్తుంది, కాంగ్రెస్ 61 స్థానాల్లో పోటీ చేస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కనుక చూస్తే గతంలో ఏదైతే ఓట్ చోరీకి సంబంధించి బస్సు యాత్ర
నిర్వహించడము, అదేవిధంగా ఇటు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పథకాలకు సంబంధించి కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, వీటన్నిటిపైన కూడా కాంగ్రెస్ పార్టీ బీహార్లో ఈ బస్ యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇటు ఆర్జేడీకి సంబంధించి చూస్తే కనుక గోపి ఇక్కడ రాహుల్ గాంధీ బస్ యాత్ర కానీ ఓట్ చోరీకి సంబంధించిన భారీ క్యాంపెయిన్ కానీ అంటే అప్పుడే చాలా మందికి అనుమానం వచ్చింది. ఓట్ చోరీ అంటూ రాహుల్ గాంధీ ఎందుకు వస్తున్నారు, ఓడిపోతామనే ఉన్న క్లారిటీకి వచ్చేసింది ఆ మహాగఠబంధన్ అప్పుడే అని ఒక చర్చ మొదలైంది. అంటే ఇప్పుడు ఓడిపోతే దానికి ఓట్ చోరీయే కారణం అని చెప్పుకోవడానికి అలాంటిది ఏమైనా జరిగిందా అనే ఒక చర్చ కూడా ఎప్పటి నుంచో ఉంది. అంటే ఓట్ చోరీ వల్లే కాంగ్రెస్కు మహాగఠబంధన్కి ఏమైనా ఇంపాక్ట్ పడబోతుందని అనుకోవచ్చా మనం? అయితే ఇక్కడ ఓటర్లు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, మహాగఠబంధన్లో ఆర్జేడీకి సంబంధించి మెజారిటీ ఆర్జేడీ వైపు ప్రజలు ఉన్నప్పటికీ కూడా మహాగఠబంధన్లో కాంగ్రెస్ కూటమి ఉండడంతో, అంటే ఇండియా కూటమి మహాగఠబంధన్గా మారడంతో ఈ సమస్య కొంత తలెత్తిందనేది కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ తోటి ఆర్జేడీ కనుక లేకుండా ఉంటే ఖచ్చితంగా ఆర్జేడీయే ఇక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది కూడా ఓటర్లు అనేక సార్లు కూడా చెప్తూ వచ్చారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఓట్ చోరీకి సంబంధించి బస్ యాత్ర చేసిందో ఆ సమయంలోనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చింది. మీ దగ్గర ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే ఖచ్చితంగా మాకు అఫిడవిట్ రూపంలో దాఖలు చేయండి, మేము దానిపైన పరిశీలిస్తామని చెప్పింది. సుప్రీంకోర్టులో కూడా ఇటు ఎలక్షన్ కమిషన్ కూడా ఈ ఓట్ చోరీకి సంబంధించి ఎటువంటి ఓట్లను తొలగించాల్సి వచ్చింది, ఎందుకు తొలగించాల్సి వచ్చిందన్న దానిపైన కూడా సుప్రీంకోర్టు ఒక క్లారిటీ సుప్రీంకోర్టుకు కూడా ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటిని కూడా అబ్జర్వ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా కేవలం ఓట్ చోరీ పైనే తాము స్టిక్ ఆన్ అవ్వడము, ఈ పార్లమెంటు సెషన్ సమయంలో కూడా పార్లమెంటును నడవనీయకుండా కేవలం ఓట్ చోర్ పైన చర్చ జరగాలంటూ కూడా పట్టుబడడం, వీటన్నిటిపైన కూడా కాంగ్రెస్ పార్టీ కొంత అభద్రతాభావము, తాము ఓడిపోతున్నామన్న ఒక సంకేతంతో ఓట్ చోరీకి సంబంధించి కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న ఒక ఆలోచనతోటి ముందుకు వెళ్ళిందనేది కూడా ఓటర్లు అక్కడ భావించిన పరిస్థితి ఉంది. అయితే ఆర్జేడీకి సంబంధించి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబాన్ని పైన కూడా కొంత సానుభూతి ఉంది. తేజస్వి యాదవ్ పైన కూడా యువత అతను ఏదో ఒక మార్పు తీసుకొస్తాడంటూ కూడా కొంత ఆయన పైన కొంత ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఈ మహాగఠబంధన్గా కూటమిగా ఏర్పడము, ఆ తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ను ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ కొంత ఈ యొక్క గాలికి వదిలేసింది అనేది కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహాగఠబంధన్లో తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత అంత ఆసక్తి కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్ళడానికి చూపించలేదనేది కూడా అక్కడ ఓటర్లు అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఆర్జేడీ సింగిల్ పార్టీగా వెళ్ళి ఉంటే కనుక కొంత ఇప్పుడు ఇటు నితీష్ కుమార్కి కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణము ఏర్పడేది అనేది కూడా అక్కడ ఓటర్లు అయితే చెప్తూ వచ్చారు. కానీ ఈ రోజు మరి కాసేపట్లో 8 గంటలకు ఈ యొక్క గోపి ఇక్కడ మనం చూస్తుంటే 2005 నుంచి ఇప్పుడు 25 ఆల్మోస్ట్ 2 డికేడ్స్. దీన్ని మనం ఒకసారి గమనిస్తే 2005లో బీజేపీకి కేవలం 37 సీట్లు మాత్రమే వచ్చాయి, జేడీయూ 55, ఆర్జేడీ అప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంది 75 సీట్స్ వచ్చాయి. దాంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాగా హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. తర్వాత హంగ్ అసెంబ్లీ ఏర్పడింది, అది కూలిపోయింది. మళ్ళీ అక్టోబర్ నవంబర్ అంటే 2005 ఫిబ్రవరిలో అదైతే అక్టోబర్ నవంబర్లో జేడీయూ క్లీన్ స్వీప్ చేసింది. 88 సీట్లు జేడీయూ, 55 బీజేపీ, 54 ఆర్జేడీ ఇట్లా వచ్చింది. బీజేపీ జేడీయూ అలయన్స్ అయింది, అప్పుడు చాలా క్లీన్ స్వీప్. ఆ రెండు నితీష్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆ తర్వాత 2010లో జేడీయూకి మళ్ళీ 115 ఆల్మోస్ట్ ఇండిపెండెంట్గా జేడీయూకి అక్కడ వచ్చినట్టు కనిపించింది. అయినా కంటిన్యూ అయింది బీజేపీతో కలిసి, అక్కడ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటైంది. 2015కు వచ్చేసరికి అక్కడ 71 జేడీయూ వచ్చింది, 53 బీజేపీ వచ్చింది, 80 ఆర్జేడీకి వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ అలయన్స్తో ప్రభుత్వం ఏర్పాటైంది. అంటే నితీష్ కుమార్ అంతకుముందు బీజేపీతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు, తర్వాత 2015లో కాంగ్రెస్తో ఏర్పాటు చేశారు. 2020కి వచ్చేసరికి నితీష్ కుమార్ డ్యూయల్ గేమ్, ఒకసారి కాంగ్రెస్ ఒకసారి బీజేపీ అని చేసిన ప్రయత్నంతో జేడీయూ పూర్తిగా దెబ్బతింది. కేవలం 43 సీట్లకే, అంటే అంతకుముందు 115 ఉన్నది 71కి వచ్చింది. 71 నుంచి కేవలం 43 మాత్రమే జేడీయూకి వచ్చాయి. అనూహ్యంగా బీజేపీ పుంజుకొని 74 సీట్లు వచ్చింది. అయినప్పటికీ బీజేపీకి 74, జేడీయూకు 43, అంటే సగం, ఆల్మోస్ట్ సగం వచ్చినప్పటికీ మళ్ళీ నితీష్ కుమార్నే ముఖ్యమంత్రిగా బీజేపీ ఒప్పుకుంది, చేసింది. అలయన్స్ కంటిన్యూ అయింది. ఇప్పుడు మరొకసారి అదే అలయన్స్ రంగంలో ఉంది. అంటే ఈ చరిత్ర అంతా చూస్తే నితీష్ కుమార్ అటైనా ఇటైనా ఎటైనా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సర్వేలన్నీ నిజమైతే ఓకే, కానప్పుడు నితీష్ కుమార్ రోల్ ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు మీరు?
అయితే ప్రస్తుతం ఈ డబుల్ ఇంజన్ సర్కార్ వైపే నితీష్ కుమార్ ఉండబోతున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇటు కేంద్రంలో తన ఎంపీల బలంతో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు అతను ఒకవేళ రాజకీయంగా కాంగ్రెస్ వైపు కనుక మొగ్గు చూపితే అతనికి ఇటు ఇబ్బంది కలిగే వాతావరణమే ఏర్పడబోతుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇప్పటికిప్పుడు ఎన్డీఏను తాను వీడబోతున్నాడు అనేది మాత్రం ఎక్కడ కూడా తాను మాట్లాడట్లేదు. అదేవిధంగా గెలుపు ధీమా పైన ఇటు బీహార్ ప్రజల సంక్షేమము, బీహార్ ప్రజల కోసమే తాను ఉంటుంది. గత ఎన్నికల ముందు కూడా ఇండియా కూటమి సీఎం అభ్యర్థిగా కూడా కొంత నితీష్ కుమార్, పిఎం ప్రధాని అభ్యర్థిగా నితీష్ కుమార్ పేరు కూడా చాలాసార్లు చర్చల్లో వచ్చింది. కానీ ఆయన అటువైపు వెళ్ళలేదు. ఇక్కడ ఏమైనా తేడా కొడితే మళ్ళీ ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా నితీష్ కుమార్ ఏమన్నా అలా వచ్చే ఛాన్స్ ఉందా అనేది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇందులో ఇప్పుడు మనం మహాగఠబంధన్, నితీష్ కుమార్, ఎన్డీఏ కూటమి రెండు చర్చలు చేస్తున్నాం. ఈ అందరికీ దేశవ్యాప్తంగా కూడా ప్రధానంగా ఒక వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిషోర్ రోల్ ఎలా ఉంది బీహార్లో? అసలు ఆయన ఏమైనా ఇంపాక్ట్ చూపించాడా, చూపించలేదా? అందరికి సలహాలు ఇవ్వడమేనా, ఆయన ముందుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా ఈసారి? రైట్, ప్రశాంత్ కిషోర్ అంశంకి వస్తే కనుక అతను కేవలం 6 నుంచి 7% వరకు మాత్రమే ఓటర్లను ప్రభావితం చేయగలిగాడు అనేది కూడా ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తూ వచ్చాయి. అయితే ఇటు ఆయన పార్టీ కూడా ఇటు ఎన్డీఏకి సంబంధించి కావచ్చు, మహాగఠబంధన్కి సంబంధించి కావచ్చు, ఈ రెండింటిని కూడా ఆయన కొంత ఓటు బ్యాంకును చీల్చడంలో 6-7% ఆయన సక్సెస్ సాధించాడు అనేది మాత్రం ఇటు కొంత ఓటర్లు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అగ్రవర్ణాలకు సంబంధించిన ఓటర్లను ఆయన కొంత తన వైపు తిప్పుకోగలిగాడు. కానీ ఆ ఇంపాక్ట్ అనేది కేవలం 6-7% వరకు మాత్రమే పరిమితం అవడం జరిగింది. అయితే బీహార్తో పాటు దేశవ్యాప్తంగా కూడా ప్రశాంత్ కిషోర్కి సంబంధించి ఆయన ఒక ఎన్నికల వ్యూహకర్త, అనేక రాష్ట్రాల్లో కూడా ఆయన స్ట్రాటజీస్ అంతా కూడా సక్సెస్ అయ్యాయన్న కొంత పేరు ఉంది. ఆ తర్వాత ఆయన బీహార్నే కేంద్రంగా చేసుకొని తను రానున్న రోజుల్లో బీహార్లోనే ఉంటానంటూ కూడా ఆయన ప్రకటించడము, ఆ తర్వాత బీహార్లో పార్టీని ఏర్పాటు చేయడం, ఆ తర్వాత ఆయన ఎన్నికలకు వచ్చేసరికి కనుక అతను ఇంపాక్ట్ చూపించలేకపోయాడు అనేది కూడా ఇటు ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్పడం జరిగింది. ప్రజల్లో కూడా ఆయన ఒక 6-7% వరకు మాత్రమే ఇంపాక్ట్ చూపించగలిగాడు. ఇటు ఎన్డీఏకి సంబంధించి డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల కొంత అభివృద్ధి రావడము, అనేక క్యాబినెట్ మీటింగ్ సందర్భాల్లో కూడా బీహార్కి వరాల జల్లు కురిపించిన పరిస్థితి కూడా చూస్తూ వచ్చాం. అయితే నితీష్ కుమార్ కూడా ఇటు బీహార్ ప్రజల కోసమే తాను ఎన్డీఏతో కలిసి ఉన్నాను, బీహార్ అభివృద్ధి కోసం మాత్రమే తాను ఉన్నాను అనేది కూడా అనేక సార్లు కూడా చెప్తూ వచ్చాడు. కానీ కాంగ్రెస్ పార్టీ తోటి ఆయన గతంలో అలయన్స్ తీసుకోవడము, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తనను మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట మీద నిలబడలేదనేది కూడా ఆయన అనేక సార్లు కూడా బహిరంగంగానే మాట్లాడిన పరిస్థితి చూస్తూ వచ్చాం. అయితే ఇటువంటి సిచ్యువేషన్స్లో ప్రస్తుతం నితీష్ కుమార్ ఆలోచన ఖచ్చితంగా ఎన్డీఏ తోటే ఉండబోతుంది అనేది కూడా ఆయన సమీప వర్గీయులు అయితే చెప్తూ ఉన్నారు. ఎన్డీఏతో ఆయన కలిసి ఉండడం వల్ల ఇటు బీహార్కు అనేక రకాలుగా అభివృద్ధికి దోహదపడడం జరుగుతుంది. ఎందుకంటే ఇటు బీహార్ను, ఆంధ్రప్రదేశ్ను రెండింటిని కూడా ఇటు ఎన్డీఏ ప్రభుత్వం, మోదీ సర్కార్ ఇటు సమానంగా చూస్తూ ఉన్న పరిస్థితి ఉంది. పథకాల విషయంలో కావచ్చు, లేదా ఏదైనా అభివృద్ధికి సంబంధించి కావచ్చు, ఈ రెండు రాష్ట్రాలకే ముఖ్యమైన ప్రాధాన్యత ఇటు ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తూ వచ్చింది. మరి ఇటువంటి నేపథ్యంలో బీజేపీకే ఎక్కువ శాతంగా ఆయన నితీష్ కుమార్ బీజేపీతోటే వెళ్లే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఎన్డీఏ తోటి మరోసారి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనేది కూడా స్పష్టమవుతుంది. కానీ ఇక్కడ బీజేపీ మరొక స్ట్రాటజీని కూడా ప్లే చేస్తుంది. తామే లార్జెస్ట్ పార్టీగా బీహార్లో గెలవబోతున్నాం అనేది కూడా, అంటే 101 స్థానాల్లో దాదాపు ఇక్కడ ఒక పాయింట్ మీరు చెప్పినట్టు గతంలో కూడా హిస్టరీ ఉంది. 2015లో కూడా బీజేపీ, 2020లో బీజేపీకే లార్జెస్ట్ వచ్చింది, 74 సీట్స్ వచ్చినాయి. అయినా నితీష్ కుమార్నే చేశారు. అప్పుడు వాస్తవానికి నితీష్ కుమార్ మీద బీజేపీ ఆధారపడి లేదు, అయినా నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు కంపారిటివ్లీ ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే నితీష్ కుమార్ మీద ఉంది. కాబట్టి బీజేపీ లార్జెస్ట్ పార్టీగా వచ్చినా ఆటోమేటిక్గా నితీష్ కుమారే ముఖ్యమంత్రి అవుతారు, అందులో ఎలాంటి సందేహం లేదు కదా. ఎందుకంటే బీజేపీ ఇప్పటికీ కూడా బీహార్కి సంబంధించి నితీష్ కుమార్ పైనే పూర్తిగా బాధ్యతలు వదిలేయడం జరిగింది. నితీష్ కుమారే మరొకసారి ముఖ్యమంత్రి అభ్యర్థి అనేది కూడా ప్రధాని క్యాంపెయినింగ్కి వచ్చిన సందర్భంగా కూడా ముఖ్యమంత్రిని వెంటబెట్టుకొని తిరగడం జరిగింది. ఆయనకు సంబంధించిన అభివృద్ధికి సంబంధించి కావచ్చు, డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా నితీష్ కుమార్ ఎటువంటి సేవలు బీహార్కు చేయగలిగాడన్న దానిపైన కూడా ప్రధాని మోదీ బహిరంగ సభలో కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది. బీహార్కి సంబంధించి కనుక చూస్తే ఖచ్చితంగా నితీష్ కుమార్నే మరోసారి ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రిని చేస్తారన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి అభ్యర్థి నితీష్ కుమారే ఉంటారు. ఆయన మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారనేది కూడా బీజేపీ చెప్తున్నారు. అయితే బీజేపీ అక్కడ స్ట్రాంగ్ అవుతున్నప్పటికీ కూడా ఇటు ఏదైతే మ్యాజిక్ ఫిగర్కి దాటి బీజేపీ పోటీ చేస్తే కనుక అప్పుడు బీజేపీ దీనిపైన ఒక స్ట్రాటజీ తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు ఇద్దరి మీదనే ఎన్డీఏ ప్రభుత్వం నిలబడి ఉన్న నేపథ్యంలో ఇటువంటి ప్రయోగాలు చేసేందుకు ఎన్డీఏ సిద్ధంగా లేదు. బీజేపీ దాంట్లో ఎటువంటి సందేహం లేకుండా నితీష్ కుమార్నే మరోసారి కూడా ముఖ్యమంత్రిని చేస్తుంది. ఇటు బీహార్కి సంబంధించి 101 స్థానాల్లోనే బీజేపీ పోటీ చేసింది కాబట్టి 122 స్థానాలు మ్యాజిక్ ఫిగర్గా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా నితీష్ కుమార్నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముఖ్యమంత్రిని చేసి తీరుతుంది అనేది కూడా ఎటువంటి సందేహం లేదు. కానీ ఓటర్లు ఏమి తీర్పిచ్చారన్న దానిపైన కూడా ప్రస్తుతం ఏం జరగబోతుంది అనేది కూడా తెలుసు. ఎందుకంటే ఇటు ఆర్జేడీ కూడా బీహార్లో ఒకవేళ లార్జెస్ట్ పార్టీగా ఆర్జేడీకి అత్యధిక స్థానాలు వచ్చి నితీష్ కుమార్కి రాకపోతే ఆర్జేడీని కూడా ఎన్డీఏలో కలుపుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. దానికి సంబంధించి కూడా కొంత చర్చ జరిగింది. ఎందుకంటే ఇటు బీహార్లో ఒకవేళ లాలూ ప్రసాద్ యాదవ్కి సంబంధించిన అంశాన్ని కావచ్చు ప్రచారంలో మీరు అంటున్నట్టు ఆర్జేడీని ఎన్డీఏలో కలుపుకుంటే నితీష్ కుమార్కి ఆర్జేడీకి చాలా గ్యాప్ ఉంది. అక్కడ నితీష్ కుమార్ ఉంటాడా ఎన్డీఏలో? ఖచ్చితంగా నితీష్ కుమార్ ఎన్డీఏ తోటే ఉంటాడు అనేది కూడా గతంలో ఆయన చెప్పడం జరిగింది. మరి ఓటర్లు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఆ తర్వాత నితీష్ కుమార్ ఏం చేయబోతాడు అనేది కూడా మరి ఈరోజు కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతుంది. దేశవ్యాప్తంగా కూడా ఇటు ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి నితీష్ కుమార్ చాలా కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో బీజేపీ కూడా ఇప్పటికిప్పుడు రిస్క్ తీసుకునే పరిస్థితిలో లేదని చెప్పొచ్చు. థ్యాంక్ యూ గోపి. మరింత సమాచారానికి మిమ్మల్ని సంప్రదిస్తాం. రైట్ హరీష్, అది బీహార్ పరిస్థితి. బీహార్లో ఏది ఏమైనా అంటే సర్వేలు ఇచ్చినట్టే ఎన్డీఏ కూటమికే మెజారిటీ వస్తే గొడవ లేదు. అలా కాకుండా ఆర్జేడీ ఎక్కువ సీట్లు తెచ్చుకున్నా లేదంటే మహాగఠబంధన్కి మెజారిటీ సీట్లు వచ్చినా నితీష్ కుమార్ రోల్ ఎలా ఉంటుంది, బీజేపీ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అంటే ఆర్జేడీని ఎన్డీఏలో కలుపుకోవడానికి కూడా అక్కడ సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఏం జరగబోతుంది అనేది కొంచెం చూడాల్సి ఉంది. సర్వేలు ఇచ్చినట్టే బీహార్లో మాత్రం నితీష్ కుమార్ వైపు, ఎన్డీఏ కూటమి వైపు మరోసారి క్లియర్ ఎడ్జ్ ఉంటే అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. లేదంటే అక్కడ పరిణామాలు రకరకాలుగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది.